నా పేరు డాక్టర్ తుళ్ళి చంద్రశేఖర్ యాదవ్. కొన్ని రోజుల నుండి మనం చూస్తున్న పరిస్థితులు చూస్తూ ఉంటే మతాల గురించి మాట్లాడుతూ ప్రజల్లోని ఒక అపవిత్ర భావాన్ని క్రియేట్ చేసి మతాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటూ ఉన్నారు. ఏమి ఒక్కొక్కడు చూస్తే వాడిని చంపేస్తా, ఈయన్ని చంపేస్తా. మతం అంటే ఎవరిష్టం వాళ్ళది. అన్యాయం జరిగింది. ఒక 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సున్నితమైన విషయాన్ని పరిశీలించి చేసుకొని ఆ తర్వాత చెప్తే బాగుంటుంది తప్పితే ఇలాగా రాజకీయాల కోసం దేవుళ్ళని వాడుకోవడం ఇది చాలా దుర్మార్గమైన పని. ఇన్ని సంవత్సరాల నుండి హిందుత్వం నేను హిందువునే. ప్రతి మతస్థులను మేము గౌరవించుకుంటూ బతుకుతూనే ఉంటాం. మాకు ఇవన్నీ ఇలా జరిగినాయి, లడ్డూలు ఎలా చేశారు అలా చేశారంటే దానికి సాక్ష్యాలు ఏవి? సాక్ష్యాలు లేకుండా వెంకటేశ్వర స్వామిని కూడా మీరు రాజకీయాలకు వాడుకుంటానంటే అట్ట అది చాలా తప్పుడైన మార్గం. త్వరలో ఈ విషయానికి ముగింపు పలగాల్సిందిగా ప్రతి అన్ని మతస్థులు కానీ ఎవరైనా సరే గంటకు ఒక వేషం వేసి రాజకీయాల కోసం దేవుళ్ళని మతాలని వాడుకుంటే ఇది చాలా సున్నితమైన విషయం. ప్రజలందరూ గమనించాల్సిందిగా చెప్తా ఉన్నాం. నా అభ్యర్థన అనుకోండి, మతాన్ని రాజకీయాలు చేయమాకండి. ఏ దేవుడైనా సరే ఒకటే, దేవుడితో ఆడుకుంటే పుట్టగతులు ఉండవు అని చెప్పేసి మరీ చెప్తా ఉన్నాం. ముఖ్యంగా రాజకీయ నాయకులు దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే ఆ దేవుడు ఊరుకోడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. రాజకీయాలు మానుకోండి. మతాలు అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసి మత విధ్వంసాలకి దారితీసే విధంగా మనుషుల మధ్యన వైరాలు పెంచేసి, మతాల మధ్యన వైరాలు పెంచేసేసి రాజకీయాలు చేసుకొని ఆ కుంపటిలో చలి కాచుకునే పద్ధతులు మార్చుకోండి. ఏ రాజకీయ నాయకులు ఉన్నా సరే ముందుగా మానవత్వంతో ఉండండి, మానవత్వంతో ఆలోచించండి. ఎవరి మతం వాళ్ళది, ఎవరి దేవుడు వాళ్ళు నమ్ముకుంటారు. ఇతర దేవుళ్ళని ఎవరు ద్వేషించరు. ఎవరిష్టం వాళ్ళది. ఈ స్వతంత్ర భారతదేశంలో మన దేవుణ్ణి, మన ఇష్టం వచ్చిన దేవుణ్ణి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం పూజించుకునే హక్కు ఉంది. ఆ రాజ్యాంగబద్ధంగా వెళ్దాము. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, గంటకు ఒక వేషం వేసి గంటకు ఒక రకంగా మాట్లాడే రాజకీయ నాయకులు దయచేసి మీరు మతాలని, కులాలని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసుకోండి. ఏ రాజకీయ నాయకుడైనా సరే దమ్ము ధైర్యం ఉంటే నీతిగా ప్రజల్లోకి వెళ్ళండి, సేవ చేయండి. ప్రజలకు మీరు మంచి చేస్తే మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకొస్తారు. లేదంటే మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదించకపోతే మళ్ళీ ప్రయత్నించండి. ఆశీర్వాదాలు వచ్చేంత వరకు నీచ రాజకీయాలు మానుకోండి. ఈ రోజున అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు. మతాలని, విధ్వంసాలని రెచ్చగొట్టద్దని చెప్పేసి మరీ చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలోని తిరుమల లడ్డు అంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రసాదం అది. అలాంటి ప్రసాదం మీద రాజకీయాలు చేయటం మానుకోండి. హిందూ ధర్మం మీద రాజకీయాలు చేయడం మానుకోండి. మతాల మీద రాజకీయం మానుకోండి. క్రిస్టియానిటీ మీద రాజకీయం మానుకోండి. ముస్లిం మతం మీద రాజకీయాలు మానుకోండి. మతాలని రాజకీయాలకు దయచేసి తీసుకురావద్దు. ఎవరైనా సరే వాళ్ళు తప్పకుండా శిక్షించబడతారు. ఈ మతాల విషయంలో మతోన్మాదుల్లాగా వాళ్ళని చంపుతాను, వీళ్ళని చంపుతాము, అవి చేస్తాం, ఇవి చేస్తాం అని మీకు ఒక్కడికే కాదు, దేవుడు అందరికీ దేవుడే. ఇక్కడ మిగతా వాళ్ళంతా సమన్వయం పాటిస్తున్నారు. మీరు ఏదో పెద్ద హీరోల్లాగా నరుకుతా, చంపుతా, అవి చేస్తానంటే
అది మంచి పద్ధతి కాదు. నోరు అదుపులో పెట్టుకోండి, ప్రజలను సుఖంగా బతకనివ్వండి. మతాలని రాజకీయాల్లో తీసుకురావద్దని మరీ మనవి చేస్తూ ఉన్నాం. జై హింద్.